अनुभव 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 परिमళం जीवन सौरभम अनुभव परिमళం जीवन सौरभम अनुभव अनुभव. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. రచన పఠనం శ్రీమతి యలమర్తి అనురాధ, హైదరాబాద్. ఈనాటి నా కథా శీర్షిక మంచి నిర్ణయం. పంట పొలాల మీద నుంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు ఆరోగ్యరావు. అడుగులు ముందుకు పడుతున్నా మనసు ప్రతి నిమిషం వెనక్కి లాగుతోంది. ఆనందం అంతా ఆనాటిదే అన్నట్లు. పేరు పెట్టారని ఆ ఉద్యోగం వచ్చిందా అన్నట్లు అతనికి హెల్త్ ఆఫీసర్గా పోస్టింగ్ వచ్చింది. దాంతో ఎన్నో పరిచయాలు, ఎన్నో అనుభవాలు, కొన్ని నేర్చుకుంటూ కొందరికి నేర్పుతూ అందరికీ తలలో నాలుకగా పేరు తెచ్చుకున్నాడు. చివరికి సొంత ఊరైన ధర్మవరంలో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. తను కట్టేసుకున్నానని ఊరుకోకుండా ఊర్లో వాళ్లతో కూడా స్థలాలు కొనిపించి ఒక ఇంటివారవటానికి తోడ్పడేవాడు. ఇప్పుడు ఎవరు స్థలం కొనుక్కోవాలన్నా ఆయన ఇంటికే వస్తారు. ఆ కాలనీలో ఏ తగాదా వచ్చినా తీర్పు కూడా ఆయనదే. ఇంత కీర్తి వెలుగులా చుట్టూ పరుచుకున్నా వెన్నంటి నీడల కొడుకులు తన వెంట లేరనే బాధ ఆయన్ని అనుక్షణం బాధిస్తూ వేధిస్తూ ఉంటుంది. ఇతరులకు పనికి వచ్చే తన మాటలు సొంత కొడుక్కి పనికి రాలేదు. చిన్న మాట తేడా రాగానే రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోయి సొంత గూడు వెతుక్కున్నాడు. ఈ వయసులో తీరని మనస్తాపాన్ని తనకి తోడుగా అందించాడు. ఆ బాధను ఉపశమింపచేయటానికే ఈ తల్లిలాంటి చిరుగాల్ని ఆశ్రయిస్తాడు. కాసేపు ఇలా తిరిగితే ప్రాణం లేచి వస్తుంది. బాధలన్నీ మర్చిపోయిన అనుభూతి కలుగుతుంది. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అన్నీ మామూలే. పని చేసుకోలేక భార్య పడే అవస్థ కళ్ళ ముందు కఠోర సత్యంలా వికరిస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తను నిలబడటం ఎంత మాత్రం నచ్చదు. ఇంత ముద్ద ఎవరైనా వండి పెడితే తినాలని ఉందండి అనే ఆవిడ మాట వెనక ఎంత అసక్తత ఉందో గుర్తు వస్తే నీరసం వచ్చేస్తుంది. దాదాపుగా తన పరిస్థితి అంతే. ఆమె బయటపడుతోంది, తను బయటపడటం లేదు. అంతే తేడా. తమకెందుకో వృద్ధాశ్రమాల్లో చేరాలని ఉండదు. ఓపిక ఉన్నంత వరకు స్వతంత్రంగా బతకాలనే. ఇప్పుడు మీకు ఓపిక ఉందా? అంతరంగం వెక్కిరించింది. నిజమే, ఓపిక లేకపోయినా ఓపిక చేసుకుంటున్నాడు. పోనీ పేయింగ్ గెస్టుల్లా ఉంటే అనే ఊహ వచ్చింది. తమలాంటి ముసలి వాళ్లను భరించేవారెవరూ తమకు దొరకరు. దొరికినా బీపీలు షుగర్లు ఉన్న తమ బోటి వాళ్లకు విడిగా చేసి పెట్టమంటే చేసి పెడతారా? అంత తీరిక ఓపిక ఇప్పటి వాళ్ళకి లేవు. పోనీ వంట మనిషిని పెట్టుకుంటే ఆవిడ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. ఆత్మారాముడు ఊరుకోడుగా. ఒకటే గొడవ. ఒక్కోసారి చెయ్యి కాల్చుకున్నాక రావటం. మొత్తానికి అవసరమా అని ప్రశ్నించుకునే దశకి తీసుకువచ్చి మరీ మానేసింది. ఇంకోసారి అలాంటి సాహసం చేయలేకపోయారు. ఉన్న ఊర్లోనే కొడుకు ఉన్నా ఒక పలకరింపు ఉండదు. ఏ 2-3 నెలలకో ఒకసారి కనిపించి బాటసారిని పలకరించినట్లు మాట్లాడి వెళ్ళిపోవటం కళ్ళారా చూసామన్న తృప్తి తప్ప మరేమీ మిగలదు. దూరంగా ఉన్న మిగిలిన ముగ్గురు ఇక తమని ఏమి
ఉద్ధరిస్తారు? తాతల నాటి ఆస్తి గురించి అడుగుతారే తప్ప మీరు ఎలా ఉన్నారు అనే మాట వాళ్ళ నోటి నుంచే రాదు. వస్తే తమకు ఎక్కడ చుట్టుకుంటుందో అనే భయం. వీళ్ళకి బుద్ధి లేదు సరే, పెద్ద మనుషులకేమైంది? వాళ్ళు కొడుకు వైపే మాట్లాడతారు. ఈ వయసులో మీ నాన్నను చూసుకోవటం నీ బాధ్యత అని చెప్పేవారు ఊర్లో ఒక్కడూ కనబడడు. అందరికీ అన్నీ చెప్పే తన విషయంలో ఒక్కటి చెప్పించుకోలేకపోతున్నాడు. ఎవరిని నోరు తెరిచి అడగలేకపోతున్నాడు. చీకట్లు ముసురుకుంటూ ఉండటంతో వెనుదిరిగాడు. ఇక పాములు తిరిగాడుతాయి ఆ సమయంలో. వెళుతున్న అతను వెనక నుంచి తమ చల్లని గాలితో వీడ్కోలు పలికాయి వరుసగా ఉన్న కొబ్బరి చెట్లు. ఒక్కసారి వెనక్కి చూశాడు. ఒకదాని పక్కటం ఒకటి తోడుగా ఒకరికొకరుగా ముచ్చట గొలిపింది ఆ దృశ్యం. ఏ తోడు లేనిది తమకే అన్న భావం మళ్ళీ మనసుని చేరి మేఘాన్ని మోసిన మబ్బు ఆపై వర్షించినట్లు కళ్ళల్లో కన్నీటి పొర కమ్ముకుంది. బలవంతంగా బాధను దిగమింగుకున్నాడు. సూర్యుడు అస్తమించటం, చంద్రుడు ఉదయించటంలాగే రోజులు గడిచిపోతున్నాయి యాంత్రికంగా. ఎదురింటి ఈశ్వరి వాళ్ళ అబ్బాయికి టాటా చెప్తోంది. అది చూసి నవ్వుకున్నాడు ఆయన. అది చూసిన ఆమె పెదాల మీద కూడా చిరునవ్వు పూసింది. బాబాయ్ గారు ఆరోగ్యరావు పుణ్యమా అని తనకు ఎంతో బాధ తప్పింది. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు బయటికి వెళ్తే అన్నిసార్లు తను ఎదురు రావాల్సి వచ్చేది. ఇదివరకు అత్తగారు, ఇప్పుడు తను. ఏం మంత్రం వేశారో కానీ చిటికలో ఆయన్ని మార్చేశారు. ఎంత పనిలో ఉన్నా తను ఎదురు రాకపోతే వెళ్ళని ఆయన ఇప్పుడు వెళ్ళొస్తానో అని చెప్పి వెళ్ళిపోతున్నారు. పిల్లలు స్కూలుకి వెళ్ళేటప్పుడైతే పర్వాలేదు, భోజనానికి వచ్చి వెళ్ళినా ఎదురు వెళ్లాల్సిందే. పొద్దున్నుంచి రాత్రి దాకా ఇలా బయటికి రావటం, లోపలికి వెళ్ళటంతో జీవితం మీద విరక్తి వచ్చేసింది. పెళ్లి చేసుకున్నది ఇందుకేనా అనిపించేది కూడా. అందుకే ఆయన్ని ఆత్మీయంగా చూస్తుంది, కనిపించిన దేవునిలా ఆరాధిస్తుంది. మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడే ఇలాంటి వాళ్ళని మార్చటం ఆ దేవుని వల్ల కూడా కాదని ఎన్నిసార్లు అనుకుంది. అలాంటిది ఆ మార్పు తన కళ్ళ ముందే సాధ్యమైంది. ఆ రహస్యం చెప్పండి, కథ రాసి ఇలాంటి వాళ్ళందరినీ మార్చేస్తాం అంటే నవ్వి ఊరుకుంటున్నారు కానీ విషయం చెప్పటం లేదు. మరీ బట్టి పడితే ఏదో ఒకరోజు నేనే వచ్చి నీకు చెప్తాలే, అప్పుడు కథ రాసుకుందు కానీ అన్నారు. మళ్ళీ మళ్ళీ అడిగితే అసలు చెప్పనంటారేమోనని అడగటం మానేసింది. ఆయన తనంతట తను చెప్పే రోజు కోసం ఎదురు చూస్తోంది. ఆ రోజు ఎప్పుడో దీర్ఘంగా నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళింది. అందరినీ సస్పెన్స్లో పెట్టి తను సస్పెన్స్ తెలియకుండా ఉండగలగటం కష్టం. ఈ కష్టాన్ని ఎన్నాళ్ళు మోయాలో. బాబాయ్ గారు ఒక గట్టి బరువును దింపి ఒక తేలిక బరువుని ఎక్కించారు అనుకుంది. ఆశ్రయ అనాథాశ్రమం బోర్డుని కాసేపు అలా చూస్తూ ఉండిపోయారు ఆయన. తను తీసుకున్న నిర్ణయం సరైందేనా అని ఒకసారి ఆలోచించారు. లేదు, తను ఏది అనుకున్నా వెంటనే చేసేయడు. ముందు వెనక అన్నీ ఆలోచిస్తాడు. లాభాలు నష్టాలు బేరీజు వేస్తాడు. అప్పుడు కానీ ఒక నిశ్చయానికి రాడు. ఒక్కసారి ఆలోచించటంలో తప్పు లేదని ఆలోచించటమే, ఇక లోపలికి వెళ్ళటమే. ఆయన్ని చూడగానే రండి కూర్చోండి అంటూ ఆహ్వానించాడు ఆశ్రమ నిర్వాహకాధికారి అభయానందం. ఎవరైనా పిల్లలు కావాలా అండి అడిగాడు అతను. తన ఆశ్రమానికి పిల్లల్ని పెంచుకుంటామని వచ్చేవాళ్లే ఎక్కువ. కాదు, పెద్దవాళ్ళు కావాలి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఈసారి ఆశ్చర్యపోవటం ఆయన వంతైంది. ఆ ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోకముందే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడాలి అన్నాడు. దాంతో మరింత తెల్లబోయారు ఆయన. అవునండి, ఈ ఆశ్రమంలో ఎందరో ఆశ్రయం పొంది ఉంటారు. మేము ఒకరి ఆశ్రయంలో బతకాలనుకుంటున్నాం. అందుకే ఇలా అడుగుతున్నాం. అర్థం కావటం లేదు కదూ? వివరంగా చెప్తాను. నాకు 4 కొడుకులు. 3 దూరంగా ఉన్నా, ఒకడు దగ్గరగా ఉన్నా పెద్ద తేడా కనిపించదు. ఈ వయసులో మేం పని చేసుకోలేం. అదీ కాక చిన్నతనం నుంచి ప్రేమించటం ప్రేమించబడటం మధ్య జీవితాన్ని గడిపాం. ఇప్పుడు ఏ ఆదరణ లేని ఎడారి జీవితం
జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. అందుకే ముగింపు పలకాలనుకుంటున్నాం. దానికి నా భార్య అంగీకారం కూడా తీసుకున్నాను. ఇద్దరం కలిసి ఒక మాట అనుకున్నాక మీ ముందుకు వచ్చాను. మీరిచ్చే అబ్బాయికి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, బుద్ధిమంతుడు అయితే చాలు, అభిమానం పంచే హృదయం కలవాడు మాత్రం అయి ఉండాలి. ఇక అమ్మాయి ఓపికమంతురాలు, అమ్మ మనసు కలిగి ఉన్నదైతే చాలు. ఆదరణలో అమ్మని మించిన వారు ఎవరూ ఉండరుగా. ఆ అబ్బాయిని దత్తత తీసుకుంటాను, ఆ అమ్మాయిని కోడల్ని చేసుకుంటాం. అన్నీ ఉన్న వాళ్లకు విలువ తెలియదు, లేని వాళ్ళిద్దరికి మేము తల్లిదండ్రులం అవుతాం. వాళ్లలో బిడ్డలను చూసుకుంటాం, ఆప్యాయతతో వాళ్ళని దరిచేర్చుకొని తెలియని ప్రేమను వాళ్లకు రుచి చూపిస్తాం. అదే మేము పొందుతాం. వాళ్ళు మామూలుగా పెళ్లి చేసుకున్నా వారి కుటుంబం ఏర్పడుతుంది. కానీ ఉమ్మడి కుటుంబాలు కోల్పోయిన మా లాంటి వాళ్లకు ఇలా చేస్తే కానీ మనశ్శాంతి ఉండదు. నా ఆలోచన మీకు పిచ్చిగా అనిపిస్తోందా? ఆయన కూర్చున్నవాడల్లా లేచి వచ్చి ఆరోగ్యరావు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, అలా పొరపడకండి, మీ ప్రతి మాటలో ఆప్యాయత, ప్రేమ కోసం తపన కనిపిస్తోంది. నేను అర్థం చేసుకోగలను. మీ కోరిక తప్పక తీరుస్తాను. మా ఆశ్రమంలో పెరిగిన సంతోష్, అర్చన ఈ మధ్యే డిగ్రీ పూర్తి చేశారు. వారిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారని కూడా తెలిసింది. మేమే వారి పెళ్లి చేద్దామనుకున్నాం. వాళ్ళని పిలిచి మీకు పరిచయం చేస్తాను. ఈ పుస్తకం చూస్తూ ఉండండి అని లోపలికి వెళ్ళాడు. ముందుగా వారిద్దరితో విడివిడిగా మాట్లాడాడు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్నాక వారిని పిలిచి విషయం చెప్పాడు. ఎడారిలో ఒయాసిస్సుల అనుబంధాన్ని పెళ్లి కానుగ్గా అందిస్తామంటే వదులుకునే మూర్ఖులు కామన్నారు వాళ్ళిద్దరూ ఏకకంఠంతో. ఆ తర్వాత పరిచయాలు అయ్యాయి. ఆరోగ్యరావు వాళ్ళిద్దరినీ తమ ఇంటికి తీసుకువచ్చి భార్యకు చూపించాడు. అందరికీ అంగీకారం అయ్యాక శుభలగ్నం నిర్ణయించారు. 4 కొడుకులు ఒక్కసారిగా ప్రత్యక్షమవటంతో విషయం అర్థమైంది ఆయనకు. ఆయన మౌనంగా ఉండటంతో వాళ్లే ప్రారంభించారు. ఈ వయసులో ఇలా చేయటం ఏం బాగాలేదు అన్నాడు పెద్ద కొడుకు. ఏం చేశాను? మీ అమ్మను వదిలేసి నేను ఎవరినన్నా పెళ్లి చేసుకుంటున్నానా? నన్ను కాదనుకున్న నా పిల్లల్ని వదిలేసి నేను కావాలనుకున్న వాడిని దత్తత చేసుకుంటున్నాను. ఇందులో తప్పేముంది? అంటే మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారన్నమాట. ముందుకొచ్చాడు రెండో కొడుకు. ఏం మీరు చూసుకోలేదా? ఈ వయసులో తల్లిదండ్రులకి ఎక్కడ చాకరీ చేయాల్సి వస్తుందోనని ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేయించుకుని మరీ ఒంటరి కాపురం పెట్టారే. నేను మరీ మీ అంత స్వార్థపరుని కాదు కదా. మీ ఆస్తిలో వాటా ఇస్తే మేము ఒప్పుకోం, మూడో కొడుకు ఖచ్చితంగా అన్నాడు. ఓహో మా బాగోగులు మీకు అవసరం లేదు, కానీ నేను సంపాదించిన ఆస్తి మాత్రం కావాలా నాయనా? శబాష్, ఇది నా కష్టార్జితం. మొత్తం అంతా నా తదనంతరం ఈ అబ్బాయికే ఇస్తాను. అది మమ్మల్ని ఎలా చూశారనే దాన్ని బట్టి. లేదంటే మళ్ళీ ఏ అనాథాశ్రమానికో ఇచ్చేస్తాం. సరే, ఇంత దూరం వచ్చిందిగా, తాతయ్య ఆస్తిలో మాకు వచ్చే వాటా పనిచేయండి. దానికి మేము హక్కుదారులమేగా. నాలుగో కొడుకు అన్నాడు నేనున్నానంటూ. అలాగే, ఆ పత్రాలు మేళ్లకు చేరతాయి. ఇలాంటి మనవళ్ళు తాతల ఆస్తిని పొందటానికి అనర్హులు. బుద్ధిని బట్టే తరాల ఆస్తి అని ఒక క్లాసు న్యాయస్థానం చేరిస్తే గాని ఈ కాలం వాళ్లకు బుద్ధి రాదు. అనుబంధాలు, ఆప్యాయతలు విలువ తెలియదు. వాటిని కూడా మార్చేయండి అంటూ సనుక్కుంటూ 4 వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళు ఎప్పుడు పిల్లలందరినీ చూస్తానా అని కలవరించిన ఆమె నిశ్చేష్టురాలైంది వాళ్ళ ప్రవర్తనను చూసి. వీళ్ళు తాము కనిపించిన బిడ్డలేనా? ఎన్ని చేస్తే ఇంత వాళ్ళయ్యారు. ఈనాడు తమని కాదని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ల కోసమా ప్రాణాలకు తెగించి వారిని కన్నది? శోష వచ్చి పడిపోయిన ఆమె ముఖంపై నీళ్లు చిలకరించింది అర్చన. నిశ్చేదంగా నిలబడిపోయిన ఆయన్ని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు సంతోష్. అప్పుడే వచ్చిన వాళ్ళిద్దరూ తమకు అలా సపర్యలు చేస్తుంటే పులకించిపోయాయి ఆ ముసలి హృదయాలు. తమది మంచి నిర్ణయమే అని మరోసారి మురిసిపోయారు. అమ్మ, అత్తయ్య పిలుపులతో ఆ ఇల్లు నందనవనమయ్యింది. కొన్నాళ్లకు నానమ్మ, తాతయ్య అనే కొత్త పిలుపులు వాటికి తోడయ్యాయి. ధన్యవాదములు. अनुभव अनुभव
అనుభవ పరిమళం జీవన సౌరభం అనుభవ పరిమళం జీవన సౌరభం అనుభవ్ అనుభవ్. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి, 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.